న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల కాలనీలో సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సంతోష్ రెడ్డి కలిసి 50 మంది సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి వాహనాలను తనిఖీ చేశారు. సరైన ధృవపత్రాలు లేని 30 వాహనాలను సీజ్ చేశారు. అనంతరం స్థానిక ప్రజలకు నేర నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ క్షుణ్ణంగా అన్ని ఇళ్లను తనిఖీ చేస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులకు సూచనలు, సలహాలు ఇచ్చి వాటిని తప్పనిసరిగా పాటించాలని తెలిపామన్నారు. యువత గంజాయి బారిన పడకుండా నిర్మూలించడానికి ముందడుగు వెయ్యాలని సీఐ శ్రీనివాసరావు అన్నారు. 30 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. వాడు కష్టపడిన డబ్బులు వస్తాయి. డబ్బులు ఏమైనా ప్రింటేషన్ ఇస్తామా మన చుట్టుపక్కల మీద? డబ్బుకి విలువ ఉంది కాబట్టి, డబ్బు చాలా ముఖ్యమైనది కాబట్టి, డబ్బు ఎవరికి ఊరినే రాదు, ఊరినే ఎవరు. మనం కష్టపడితే ఒక రోజంతా కష్టపడితే, మా కష్టపడితే 500, 1000 రూపాయలు వస్తాయి. రోజులో 10,000 రావాలంటే ఎలా వస్తాయి? వాడు ఎందుకు ఇస్తాడు? వాడు ఏదో మోసం చేసి నీకు ఇస్తాడు. లేకపోతే మనం మోసపరంగా ఉంటాం కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా ఆ యొక్క ఆశలు పడవద్దు, సైబర్ నేరాలకు దగ్గుపోవద్దు, లింకులు ఎవరిని ప్లే చేయొద్దు. తర్వాత మనకి రేపు జనగణన జరుగుతుంది. ఎస్ఐ గారు చెప్పిన కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి మీ ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, రేషన్ కార్డు అని అడిగితే ఇవ్వద్దు. మన జనాభా లెక్కలకి మన పంచాయతీకి సంబంధించిన వాళ్ళంటి వ్యక్తులే వస్తారు. మన పంచాయతీ సెక్రటరీ వస్తాడు, మన ఈఆర్ఓ వస్తాడు, మన సోషల్ వెల్ఫేర్ వాళ్ళు వస్తారు. వాళ్ళకే ఇవ్వండి, ఓకేనా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కానీ ఏదైతే ఉందో ఈ లిస్టు ప్రకారం కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా ఎవరు కూడా మీ సమాచారాన్ని చేరవేయదు. అదేవిధంగా చిన్నపిల్లలు, ఆడవారి వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఎవరైనా కానీ చిన్నపిల్ల వెళ్ళగా అత్యాచారాల గాయచాలు చేస్తే అతనికి చాలా తేల్చి మన ముందే జరిగింది. మొన్న ఒక ఇన్సిడెంట్, ఒక వ్యక్తి తెలుసో తెలియకో చిన్నపిల్లని ఇబ్బంది పడ్డారు. జైలుకి వెళ్ళాడు. 20 సంవత్సరాలు జైలుపడి జైలుకి కొంచెం ఆ ముసలామ అన్నం తింటానికి కూడా లేదు. అందువల్ల ఆడవారి వల్ల పిల్లల వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. 18 సంవత్సరాల దాటిన ఆడపిల్లని ఎవరైనా కానీ తీసుకెళ్ళినా కూడా అది ఆమె ఇష్టం ఉండే వచ్చాను అని చెప్పినా కూడా అది నేరమే కాబట్టి ఫోక్సా కేసు అవుతుంది. కాబట్టి మరి ఒక యువత ఆలోచించాలి. తల్లిదండ్రులు మనల్ని కని పెంచి పూజిస్తున్నారు, మనకు ఒక జీవితం ఇస్తున్నారు. మీరు మంచిగా ఉండాలని మనం కోరుకుంటే అదే ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. కాబట్టి ఈ ప్రేమ, దోమ అనేటువంటి ఆ వ్యామోహాలతో మీరు ఎప్పుడు కూడా ఎవరు బలిపోవద్దు. చట్ట ప్రకారం ఉండండి, తల్లిదండ్రులు విధంగా ఉండండి, దానికి అనుకూలంగా ఉండండి. అందరూ కష్టపడి పనిచేయండి. ఈ వెహికల్ విధానంలో జాగ్రత్తగా ఉండాలి. సైబర్ నేరాలు ఉండాలి. గంజా గురించి చాలా అప్రమత్తంగా ఉండాలి. గంజా తాగిన వాడికి, గంజా తాగడానికి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. గంజా ఎవడైతే తాగుతారో వాడికి తల్లి చెల్లని అనిపించదు. వాడికి ఆలోచన ఒక విధానం, ఏదో ఒక అమ్మాయి ఏదైనా చేయాలనుకుంటే తల్లైనా కూడా ఆ మనసు మనోడు చేసేస్తాడు, పరస్కరిస్తాడు. చెల్లిని కూడా చేపట్టుకుంటాడు. తర్వాత వాడు హీరోలో పట్టుకున్నాడు, నేను ఖర్చు పెట్టి నేను హీరో ఇట్లా పొడిచాడు, పలానా సినిమాలో షోలో చైన్ పట్టుకున్నాడు, మనసులో వచ్చినట్టు వాడు వెంటనే హీరోలాగా ఫీల్ అయిపోతున్నాడు. చైన్ తీసుకుంటాడు, పక్కన తండ్రి ఉంటే తండ్రి కూడా వస్తాడు. అటువంటి మత్తు పదార్థాలు బారిన పడితే ఈ విధంగా దొరుకుతాయి. కాబట్టి మన ప్రాంతం, మన పిల్లలు కానీ ఎవరైనా కానీ గంజా లాంటి కార్యక్రమాలు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. డైల్ 112కి కాల్ చేయండి, మేము వస్తాం, మీకు చేస్తాం. అదేవిధంగా మరి ముఖ్యంగా మన గ్రామాలకు సంబంధించి సీసీ కెమెరాలు చాలా అవసరం ఉంది. ఈ వీధులు ఉన్నాయి, కనీసం ఈ ఎంట్రన్స్లో కూడా సీసీ కెమెరాల ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈరోజు మన జిల్లా ఎస్పీ అజిత జిల్లా ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారము డిఎస్పీ రూరల్ డిఎస్పీ గారి ఘట్టంనేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నేను, ఎస్ఐ గారు, అదేవిధంగా మన స్టాఫ్కి సంబంధించిన సభ్యులు కొంతమంది ఒక 50 మంది పోలీసులు వచ్చి ఈరోజు రేపాల గ్రామంలో ఈ కార్డన్ సెర్చ్ అనే కార్యక్రమం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి విల్లును క్షుణ్ణంగా చెక్ చేస్తూ ఏదైనా మత్తు పదార్థాలు లాంటివి మా వస్తువులు తగులుతాయని, అదేవిధంగా అనుమానితమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే విధంగా కూడా అందరినీ చెక్ చేయడం జరిగింది. అన్ని బళ్ళను చెక్ చేసాము, తీసుకొచ్చాము, బయటికి తీసుకొచ్చాము. ఏ బండికి అయితే పేపర్లు ఉన్నాయో అవన్నీ పంపిస్తాం. పేపర్లు లేనిది లేదా ఏదైనా దొంగబళ్ళు ఏమైనా వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రజలందరినీ ఈ హెల్మెట్ ఆవశ్యకతని, అదేవిధంగా మనిషి యొక్క ఆవశ్యకత తెలియజేయడం జరిగింది. ఈ రాత్రి సమయాల్లో ఎండాకాలంలో దొంగతనాలు జరగకుండా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఫోక్సా కేసుల గురించి ఆడవారి వల్ల దయగలిగి ఉండాలని, ఫోక్సా కేసుల్లోకి వెళ్ళకూడదని ప్రజలందరూ కూడా గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. సైబర్ నేరాలు కానీ ఏదైనా ఫ్రాడ్ జరుగుతూ ఉంటే వాటిని ఏ విధంగా మనం ముందస్తుగానే తప్పించుకోవాలనే కార్యక్రమం మీద మా ప్రజలందరూ సమాయత్తం చేసి ఈ యొక్క దొంగతనాలు జరగకుండా, సైబర్ నేరాలు జరగకుండా, అదేవిధంగా ఈ దొంగతనాలు జరగకుండా ఉండడానికి మనందరం ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ కార్యక్రమాలు చేసి వారికి చర్చించడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేసింది. ఈ గ్రామంలో సీసీ కెమెరాల ఆవశ్యకత తెలియజేసింది జరిగింది. కాబట్టి అందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఎవరైనా కూడా ఈ హైవే మీద వచ్చినప్పుడు తప్పనిసరి హెల్మెట్లు ధరించండి. ఈ గంజా బారిన పడకుండా, గంజా మోహన బారిని మన గ్రామంలోకి రాకుండా ఉండాలని
చిన్నపిల్ల వెళ్ళ ఆడవాళ్ళ దయకలిగి ఉండాలి. ఏదైనా ఆడపిల్ల అఘాయిత్యాలు చేస్తే పొక్సాకి జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అటువంటి జోలికి వెళ్ళొద్దని, ఈ యొక్క రాత్రి సమయాల్లో దొంగతాలు జరగకుండా ఉండాలని, అదేవిధంగా డే సమయంలో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలు అప్రమత్తం చేయడం జరిగింది. సార్ ఎంతమంది సిబ్బంది, ఎన్ని బైక్? ఇప్పుడు ప్రస్తుతానికి మీ స్టేషన్ నుండి ఎస్ఐ గారు, నేను, అదేవిధంగా పక్కన స్టేషన్ మొత్తం ఒక 50 మందితో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక 30 బైకుల్ని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చడం జరిగింది. వాటిని ఆడిట్ చేస్తాము. ఎవరైతే బళ్ళు కాగితాలు ఉన్నాయో, అదేవిధంగా హెల్మెట్స్ ఉన్నాయో అన్ని చెక్ చేసుకుని పంపిస్తాం. ఎవరైతే లేదో ఆ బళ్ళని కూడా సీజ్ చేసి యాజ్ పర్ లా ప్రకారం చేస్తాం. అనుమానితులు ఏమైనా గుర్తించారు? అనుమానితులు అయితే ప్రస్తుతానికి ఎవరు లేదు. ఒక వ్యక్తి ఏదో అనుమానంగా పారిపోయినట్టు తెలిసింది. నేను చూశాను కల్లారా. ఆ వ్యక్తి నిఘా పెట్టాము. ఎవరైనా వస్తారో తీసుకొచ్చి అతను ఎందుకు పారిపోయాడు, ఏంటి తప్పు చేశాడా లేదా అనేది క్షుణ్ణంగా పరిశీలించి అతను ఒక బండి వేసుకుని మాకు తెలిసి ఆ బండి విషయం ఏదైనా పేపర్లు ఉన్నాయా లేదా తెలియదని అతను కూడా ఇప్పుడు. సరే, ఈ రేపాల కాలనీలో స్పోర్ట్స్ బైకులతో హల్చల్ చేస్తున్నారు ఈ మధ్య ఈ హైవే మీద, వాళ్ళు ఏమైనా గుర్తించారు? అందుకేనండి ఉదయాన్నే వచ్చాము. మాకు కూడా సూపర్ పెట్టింది ఈ విధంగా ఇస్తారని ఆ 10ని చెక్ చేసాము. అన్నింటినీ కూడా హెల్మెట్ ఈ బైక్ కూడా చెక్ చేశాను. నేను చెప్పలేదు ఎవరికి కూడా ఏ సైలెన్సర్ ఏదో ఉండొచ్చు, సైలెన్సర్ ఉంది కానీ ఈ యొక్క సౌండ్లో వచ్చే సైలెన్సర్ మేము చెక్ చేసిన దగ్గర స్పోర్ట్స్ బైక్లు అయితే ఏమీ లేవు. అటువంటిది ఏమి మాకు కనపడలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో స్వయంభూగా వెలిసియున్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం నందు శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. 13వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవ, 14వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవ, 15వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం, 16వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం. దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకొనుచున్నాము. భక్తులెల్లరూ విచ్చేసి శ్రీవార్లను దర్శించుకుని శుభాశీస్సులు పొందగలరని కోరుచున్నాము. తిరుమూరు అశోక్ రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.